పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ హోదాలో ఇప్పుడు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో డిప్యూటీ సీఎం తో పాటు ఆయన మిగతా శాఖల్లో కూడా ఒక ముఖ్యమైన శాఖలు ఆయన కేటాయించడం జరిగింది. గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, పర్యావరణం కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ కూడా మన గ్రామాల పరంగా చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. గ్రామాల అభివృద్ధికి తోడ్పడే ప్రతి ఒక్క శాఖ కూడా పవన్ కళ్యాణ్ కి కేటాయించడం జరిగింది. విషయానికి వస్తే అక్కడ మనం సీఎం తర్వాత డిప్యూటీ సీఎం అంటే ఒక ప్రత్యేకమైన హోదా అని చెప్పుకోవచ్చు. సో అక్కడ చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది, పవన్ కళ్యాణ్ అంటే నాతో సమానంగానే ఆయనకు కూడా అన్ని పవర్స్ ఇస్తున్నాను అని కూడా ఆయన అధికారికంగా చెప్పడం జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ హోదాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆయన ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు డిప్యూటీ సీఎంలు 8 మంది ఉన్నప్పటికీ కూడా ఎవరికి కూడా ఇలాంటి పవర్స్ అనేది ఆ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ కి అలాంటి పవర్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆయన గ్రామాల అభివృద్ధికి తోడ్పడే విధంగా ఆయన తోడ్పాటు చేస్తాడు, ప్రతి ఒక్క పని కూడా సవ్యంగా నిర్వర్తిస్తాడని కూడా చెప్పుకోవచ్చు.